ఆకాశ మహాకాశములు యందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు చక్కటి వాగ్దానమును అనుగ్రహించి ఉన్నారు. నీ జేబులో ఉన్నదానితో కాదు, నీ దేవుని జేబులో ఉన్నదానితో నీవు ప్రణాళికలు వేయమని నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును కూడా తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అనుకుంటున్నావు, నీకు ఐశ్వర్యం లేదు, ఆస్తి లేదు, ధనము లేదు, అవసరతలు ఏవీ తీర్చుకోలేను, నా బిడ్డల జీవితములు చక్కబెట్టలేను, నా కుటుంబాన్ని నేను పరిపూర్ణముగా సంతోషమైన మార్గము గుండా నడిపించుకోలేను అని నీవు దుఃఖిస్తూ ఉన్నావు. నేస్తమా, ఆ దుఃఖము నీకు వలదు, చింత నీకు వలదు. ఎందుకంటే ఐశ్వర్యవంతుడైన దేవాది దేవుడు, ఈ సమస్త ఐశ్వర్యములను నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందున్నారు. కనుక నీవు వేసే ప్రతి ప్రణాళిక కూడా నీ జేబులో ఉన్న దానిని చూడొద్దు, నీ దేవుని జేబులో, నీ దేవుని చేతిలో ఉన్న దానిని చూచి నీవు ప్రణాళికలు వెయ్యి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో నుంచి నీ ప్రతి అవసరమును తీరుస్తానని వాగ్దానము చేసిన దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరతను తీరుస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమాజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కృప కలిగిన మా రక్షక, మీ బిడ్డ జీవితంలో ఉన్న నాయన ప్రతి విధమైన భయములను తీసివేయండి తండ్రి. నాయన దుఃఖములను దూరపరచండి నాయన. కుటుంబ జీవితంలో ఎన్నో అవసరతలున్నవి. బిడ్డల భవిష్యత్తు కొరకు మీ బిడ్డ బాధపడుతూ ఉండగా జీవము కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ కొందనములు నాయన. చింతలన్నీ విడిచి భయములన్నిటినీ పారద్రోలి మీ పాదముల చెంత నాయన వంగి నమస్కరించి నాయన శిరస్సు వంచి హృదయమును వంచి విధేయతతో మీ సన్నిధిలో ప్రార్థించి నాయన మీ పట్ల అపారమైన విశ్వాసమును నమ్మికను కలిగి మీ ఐశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీర్చుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కృపగలిగిన దేవుడా, యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి కష్టమును కనిగరెట్ల ఫలములు దయచేయండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి నాయన ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. జీవము కలిగిన దేవుడా, కుటుంబములలో ఉన్న చింతలన్నిటినీ దూరపరచండి తండ్రి. ప్రతి కుటుంబంలోనూ మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.